ప్రతిక తిరుపతి బాలుని మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అనారోగ్యానికి గురై చనిపోయిన బాలుని తన తల్లికి చెప్పకుండా పాతి పెట్టాడు ముత్తు అనే బాతుల వ్యాపారి. ముత్తు దగ్గర అప్పు చేసి తిరిగి చెల్లించలేదని అంకమ్మ అప్పు తీర్చడానికి డబ్బులు లేక తన కొడుకుని ముత్తు దగ్గర వదిలి వెళ్ళింది. కొన్ని రోజులుగా కొడుకు మాట్లాడకపోవడంతో అనుమానంతో ముత్తుని ప్రశ్నించింది. ముత్తు మాట దాటేయడంతో పోలీసులకు కంప్లైంట్ చేసిన అంకమ్మకు విచారణలో కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసింది. తిరుపతి బాలుడి మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అనారోగ్యానికి గురై చనిపోయిన బాలుడిని తన తల్లికి చెప్పకుండా పాతి పెట్టాడు ముత్తు అనే బాతుల వ్యాపారి. ముత్తు దగ్గర అప్పు చేసి తిరిగి చెల్లించలేని అంకమ్మ అప్పు తీర్చడానికి డబ్బులు లేక తన కొడుకుని ముత్తు దగ్గర వదిలి వెళ్ళింది. కొన్ని రోజులుగా కొడుకు మాట్లాడకపోవడంతో అనుమానంతో ముత్తుని ప్రశ్నించింది. ముత్తు మాట దాటేయడంతో పోలీసులకు కంప్లైంట్ చేసిన అంకమ్మకు విచారణలో కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసిందే. పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తో పాటు పలు కేసులు నమోదు చేశారు. బాలుడి మృతికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, ఇప్పటికే చూసుకుంటే ముత్తు పైన పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. విచారణ కొనసాగిస్తున్నారా? విచారణలో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి? అసలు బాలుడి మృతికి కారణం ఏంటనే విషయాలు తెలిసినాయి? రత్న, ఏదైతే గూడూరుకు చెందిన మహిళ తన కుమార్తెతో కలిసి సత్యవేడులోనే మణి అనే వ్యక్తి వద్ద, ముత్తు అనే వ్యక్తి వద్ద బాతుల పెంపకానికి కూలిగా ఏడాది క్రితం చేరింది. అయితే ఆమె అనారోగ్య కారణాల వల్ల తన కుమార్తెను తీసుకుని తనకు ఇచ్చిన అడ్వాన్స్ గాను తన కుమారుడు వెంకటేశ్వర్లు 10 సంవత్సరాల బాలుని అతని వద్ద పనికి కుదిర్చారు. బాతులు మేపడానికి ఆ అబ్బాయిని తమిళనాడులోని కంచి వైపు పంపించారు. ఈ సందర్భంలో అక్కడ అబ్బాయి అనారోగ్యానికి గురై మృతి చెందాడని యజమాని అంటున్నాడు. అయితే పాము కాటుకు గురై మృతి చెందినట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి అయితే నెల రోజులుగా అబ్బాయి మాట్లాడకపోవడము, ఫోన్ లో కూడా పలకరించకపోవడంతో అమ్మాయి ఏదైతే ఆమెకు అనుమానం వచ్చి 2-3 రోజుల క్రితము సత్యవేడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ తమకు తెలియదంటూ యజమాని ముత్తు పూర్తి సమాధానం ఇవ్వలేదు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం చెప్పాడు. అబ్బాయి మరణించడంతో కంచిలోనే ప్రాంతంలో పూడ్చివేసినట్లు పోలీసులకు తెలియజేయడంతో కంచి పోలీసులకు సత్యవేడు సిఐ మురళి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఇటు సత్యవేడు కంచి పోలీసులు అబ్బాయి మృతదేహాన్ని వెలికి తీశారు. శవ పరీక్ష ఏదైతే పోస్ట్ మార్టం కోసం కంచి ఆసుపత్రికి తరలించారు. అయితే ఫోరెన్సిక్ నిపుణుల నివేదికలో అసలు వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద మైనర్ బాలుడితో పని చేయించుకోవడంతో పాటు అబ్బాయి మృతికి కారణమైన యజమాని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అనుమానాస్పద మృతి కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. అయితే ముత్తు దీనికి సంబంధించి అబ్బాయి అడ్వాన్స్ కోసం తాను తీసుకెళ్లాను, డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆమె తన వద్ద అబ్బాయిని పెట్టి వెళ్లిపోయిందంటూ పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అయితే అప్పు కోసం అబ్బాయిని తనఖాగా పెట్టుకున్నందుకు మరో కేసు కూడా కాల్మనీ కేసు కింద కూడా కేసు నమోదు చేసినట్లు సిఐ మురళి తెలిపాడు. మొత్తం మీద ఈ వ్యవహారం సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. వెట్టి చాకరీ ఈ విధంగా పిల్లలతో చేయించుకోవడం, అది మైనర్ బాలులతో పాటు చేయించుకున్న ఇతని మీద కఠినంగా శిక్షించాలంటూ బాలుర హక్కుల సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం. అయితే ప్రస్తుతం ముత్తుతో పాటు అతని తండ్రి కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. రత్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.